అద్భుతాలు జరిగినప్పుడు వాటిని మనం గుర్తించడం మన బాధ్యత. గుర్తించడమే కాకుండా ప్రపంచానికి తెలియజెప్పడం కూడా మన బాధ్యతే. నేను ఈరోజు చూపించే ఈ శివాలయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అనేది మీకే అర్థమవుతుంది. భారతదేశంలో ఎక్కడ తవ్వకాలు జరుపుతున్నా శివలింగాలు బయటపడడం మనం చూస్తూనే ఉన్నాం. చరిత్రలోని ఎన్నో గొప్ప గొప్ప విషయాలు కాలగర్భంలో కలిసిపోయాయి, ఇంకొన్ని కలిసిపోవడానికి సిద్ధమవుతున్నాయి. అలాంటి వాటిని చూస్తూ వదిలేస్తాం, కానీ ఈ గ్రామ ప్రజలు అలా చూస్తూ వదిలేయలేదు. దాదాపు 1500 సంవత్సరాల క్రితం నాటి ఒక శివాలయం అయితే ఈ గ్రామంలో ఉండేది. దీన్ని కాకతీయులు నిర్మించారని మనకైతే తెలుస్తుంది. అయితే కాకతీయులు త్రికుటాలయాలు ఎక్కువగా నిర్మిస్తారు, కానీ ఇక్కడ దానికి భిన్నంగా మనకు పంచకూటాలయం అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఈ శివాలయం తెలంగాణలో ఉన్న ఒకే ఒక పంచకూట శివాలయంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ 5 శివలింగాలు ఉంటాయి. మనకు చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. 2 సైడ్లకి ఉంటాయి, అండ్ ఒకటి మిడిల్లో ఉంటుంది. మనకు మెయిన్ లింగం వచ్చేసి మిడిల్లో ఉంటుంది. మనకు చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇలాంటి పంచకూట శివాలయాలు మన తెలంగాణ మొత్తంలో ఒకటే ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.